అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్యాని రెసిపీని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుందాం. వాటికి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. తగినంత క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే అల్లం ముక్కల్ని అదేనండి ఒక అల్లంని సన్నగా తరిగి పెట్టుకున్నాను. వాటినన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కనైతే ఉంచుకోవాలి. ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. అంత ఆయిల్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సిందే. ఉగ్యాని కదా కొంచెం బొరుగులనేవి ఎక్కువగా ఆయిల్‌ని కూడా పీలుస్తాయి కాబట్టి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరువాత గింజలు యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్స్ త్వరగా వేగాలనేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం త్వరగా వేగుతాయి కాబట్టి. ఆ తర్వాత 3 టమోటాలనైతే తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్నాను. వాటిని కూడా ఈ ఈ బౌల్‌లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వాటిని ఒక 2 సార్లు అయితే కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటే కొంచెం త్వరగా వేగుతాయి. ఆ తర్వాత టమోటా ముక్కలు కొంచెం లైట్‌గా వేగినప్పుడు మాత్రమే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా ఈ బౌల్‌లో యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కొద్దిసేపు కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనం సాల్ట్ యాడ్ చేసాము, కారం ఇలాగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కారం పౌడర్ అనేది అస్సలు వద్దండి, చిల్లీ పౌడరు. ఒకవేళ మీరు ఈ పచ్చిమిర్చి స్కిప్ చేసేయాలనుకుంటే ఈ టైంలోనే కారం పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలండి. కొంచెం ఆ టమోటా ముక్కల్లోని వాటర్ తోటే అవి కొంచెం బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత పక్కన ఈ బౌల్ చూపిస్తున్నాను కదా! దీనితోటి నేను 4 బౌల్ అయితే తీసుకున్నాను. ఈ ఉగ్యాని బొరుగులనేవి. ఇవి సెపరేట్‌గా ఉంటాయండి. ఉగ్యానికి చేసుకోవాల్సిన బొరుగులనేవి సెపరేట్‌గా ఉంటాయి. అవి తెలుసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆ బొరుగుల్ని నీటిలో నానబెట్టిని వెంటనే తీసేయాలండి. తీసేస్తే ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉండాలి. మరీ ఎక్కువసేపు గనుక ఆ వాటర్‌లోనే పెట్టేస్తే అంతా ముద్దగా అయిపోతుంది. కరెక్ట్‌గా అస్సలు ఉండదు. ఇలా పొడి పొడిగా అస్సలు రాదు. ఇలా స్క్వీజ్ చేసినా కూడా వాటర్ అనేది రాకూడదు. ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది. తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్‌లో. ఎందుకంటే ఈ పేస్ట్ ఓన్లీ టమోటా ముక్కల్లోనే ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తేనే మంచిగా బాయిల్ అవుతుంది. పచ్చిదనం పోతుంది కాబట్టి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరేమన్నా ధనియాల పౌడర్ అట్లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నిజానికి ఇందులో ఎటువంటి మసాలా పౌడర్స్ అనేవి యాడ్ చేయకూడదు. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో పుట్నాలు, ఆ తర్వాత హ్మ్, వెల్లుల్లి రెబ్బలు మరియు ఎండు కొబ్బరిని కూడా తీసేసుకోవాలి. అందులో యాడ్ చేసేసుకోవాలి వాటిని. కొంచెం సాల్ట్ మరియు తగినంత కారం పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు చూపిచ్చాను కదా పేస్ట్, అందులోకి కొంచెం మనం తీసి పెట్టుకున్న బొరుగుల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పౌడర్‌ని అయితే మనం మొత్తంగా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేస్తే ప్రతి ఒక్క బొరుగు పీసెస్‌కి ఈ పౌడర్ అనేది పడుతుంది. ఇదేనండి రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్యాని రెసిపీ. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. స్టే ట్యూన్ గైస్ అండ్ కీప్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.